ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈరోజు సింగనమల సమన్వయకర్త శైలజానాథ్ గారి ఆదేశాల మేరకు పుట్లూరు మండలంలోని రైతాంగం తరపున, వైఎస్ఆర్ పార్టీ నాయకుల తరపున ఈరోజు రైతు సమస్యలపై, ఉచిత పంటల బీమా సమస్యపై, అదేవిధంగా రైతు సమస్యలపై మన గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గారిని, ప్రగతి బ్యాంకు కలవడం జరిగింది. ముఖ్యంగా రైతులతో ఈరోజు పంటల బీమా దోచుకోవడం జరుగుతోంది ప్రభుత్వము. మనం 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను ప్రభుత్వమే చెల్లిస్తున్నది. చెల్లించడంతో పాటు రైతులకు నష్టపోయిన ప్రతి రైతుకు అరటి పంట నష్టపోతే అరటి పంటకు, సినీ పంట నష్టపోతే సినీ పంటకు, మొక్కజొన్న పంట నష్టపోతే మొక్కజొన్నకు, ప్రతి పంట మన హార్టికల్చర్ పంటలకు కానీ, అగ్రికల్చర్ పంటలకు కానీ ప్రతి పంటకు నష్టపరిహారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుకు అందేది. ఎంతో రైతు సంతోషపడేవాడు. ఆ రోజుల్లో బీమా కట్టే చెల్లింపులు ప్రభుత్వమే చెల్లిస్తాండే, ఇన్సూరెన్సులు ప్రభుత్వం ఇస్తాందని రైతుల ముఖాల్లో ఆనందాలు చెల్లుతాండే. ఈరోజు ఈ 2024 నుంచి 2026 3 సంవత్సరాలు కావస్తోంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కానీ రైతుల అకౌంట్లలోకి డబ్బులు వచ్చే పాపాన పోలేదు. ఆ విషయం ఏమంటే, ఈరోజు రైతుల పక్షాన అందరం గ్రామీణ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే, ఎందుకు సార్ మీరు ఈరోజు రైతులను మోసం చేస్తున్నారు, లేక కూటమి ప్రభుత్వం మోసం మీకు ఏమైనా చెప్పిందా? రైతుల నుంచి ఇన్సూరెన్స్ను లాక్కోవడము, వాళ్ళకి తెలియకుండా అకౌంట్లలో నుంచి ఏ కంపెనీకి కడుతున్నారో మాకు డీటెయిల్స్ లేవు, రైతులు ఏ పంటకు తీసుకుంటున్నారో డీటెయిల్స్ లేవు. ఏమన్నంటే మీకు 2 సంవత్సరాల క్రితం ఇన్సూరెన్స్ 6,000 ఎకరాకు, 7,000 ఎకరాకు అని రైతులను విధ విధాలుగా వాళ్ళని రెన్యువల్ చేయకోకుండా రైతులను అంగలాభిస్తూ ఎంతో ఇబ్బందులతో పీడిస్తున్నారు. ఆ విషయం తెలిసి మా రైతులంతా మాతో శైలజానాథ్ సార్ గారు చెప్తే, ఆ రోజు మేము మొన్న వచ్చినప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్దాం, ప్రగతి బ్యాంకు దగ్గరికి వెళ్దాం, ఆ బ్యాంకు దగ్గరికి పోయి రైతుల సమస్యలన్నీ వినిపిస్తామని వచ్చినాం. ఈరోజు రైతుల సమస్యలు ఒక్కటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఉచిత పంటల బీమాను కడితే మీరే చెల్లించండి, లేని పక్షంలో రైతుల నుంచి డబ్బులు లాక్కోద్దని ఒకటి ఈ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏం రైతులంటే అంత చులకనగా ఉందా మీకు? ఈరోజు నష్టపోయిన రైతులకు 2 సంవత్సరాల నుంచి మీకు కనిపించలేదా? వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? నష్టపోయిన రైతులకు అరటి పంటలకు కానీ, మొక్కజొన్న పంటలకు కానీ, సినీ పంటలకు కానీ అది మీకు తెలియలేదా? మళ్ళీ ఎందుకు ఈరోజు రైతులను మళ్ళీ ఇన్సూరెన్స్ పేరుతో పీడిస్తున్నారు? అంటే రైతు ఏం చేయలేరు, వాళ్ళు ఏం కనుక్కోలేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉంది రైతుల పక్షాన పోరాడేకి. మీరు రైతులను ఎంత ఇబ్బంది పెట్టినా మేము మేలుకొనే ఉంటాం. రైతులకు వచ్చే ప్రతి ఒక్క రూపాయిని చెల్లించే వరకు ప్రభుత్వాన్ని నిద్ర లేపుతూనే ఉంటాం. ఈరోజు మీరు ఈ ఉచిత పంటల బీమాను కొనసాగిస్తే కొనసాగించండి, లేదంటే లేదని చెప్పండి. అంతేగాని మీరు చేయడం ఏంది? ఇది ద్రోహము. రైతులను పీడిస్తే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఊరుకునే ప్రసక్తే ఉండదు. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు చెరువులో మట్టి తోలిస్తే మట్టిని కానీ అడ్డుకుంటారు రైతులకు. అది రైతులకు మంచి జరుగుతుంది కదా మట్టి తోలుకుంటే పొలాలకు, దాన్ని కట్టనీరు. యూరియాను తీసుకోవాలని పోతే సడలింపులు పెట్టి మీరు ఏం చేస్తారు? యూరియాకు మీకు ఇన్ని ప్యాకెట్లు వస్తాయి, 2 ప్యాకెట్లు వస్తాయి, మీకు ఓటీపీ వచ్చిందా అని రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. మేము ఆ రోజు మేము రైతులకు రైతు భరోసా కేంద్రం నుంచే ప్రతి ఒక్కటి ఇచ్చేవాళ్ళం. యూరియా కాంటి, ఇత్తనం కాటుంటి ప్రతి ఒక్కటి రైతు భరోసా ద్వారా చెల్లించేవాళ్ళం. ఈరోజు రైతుకు ఏది జరగడం లేదు, న్యాయం జరగడం లేదు. కాబట్టి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాం. చెప్తావా ఏమన్నా?